ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीम्. ఆత్మబంధువులారా, గీతా ప్రియులారా, భగవద్గీతలోని 700 శ్లోకాలు 100 రోజుల్లో రోజుకి 7 శ్లోకాలు చొప్పున పారాయణం. ఈరోజు 6వ రోజు. ప్రథమోధ్యాయం అర్జుని విషాదం. అర్జునుడు విషాదంలో మునగడానికి కారణం అతనిలో కారుణ్యజనితమైన పిరికితనం మొలకెత్తడం. అంతేకాకుండా స్వజన బాంధవులను చంపినట్లయితే చిత్తంలో పశ్చాత్తాపజనితమైనటువంటి క్షోభ మిగులుతుంది. వారు లేని జీవితము మహా దుర్భరము, భయంకరమవుతుంది. స్వజన బాంధవులను చంపటం మహాపాపము అనే అభిప్రాయంతో అర్జునుడు తాను యుద్ధానికి విముఖుడు కావడానికి కారణాలు కృష్ణుడితో చెప్పుకుంటున్నాడు. మరి యుద్ధానికి పోయి అనేక మంది ఉపస్థితమై ఉన్నారు. ఏషామర్థే కాంక్షితంనో రాజ్యం భోగా సుఖానిచ త ఇమే వస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనానిచ. ఈ యుద్ధాల్లో పాల్గొని తమ ప్రాణాలను, ధనాలను ఒడ్డి యుద్ధం చేయడానికి వచ్చారు. మరి మనమేమో ఎవరి కోసం యుద్ధం చేయాలి? వాళ్ళ సౌభాగ్యం కోసమే కదా, వాళ్ళ ప్రాణాలను రక్షించడం కోసమే కదా, వాళ్ళ ధనాన్ని రక్షించడం కోసమే కదా, ప్రజలు సుఖంగా జీవించాలనే కదా మనం యుద్ధం చేస్తాము. మరి వాళ్ళే ప్రాణాలు ఒడ్డి వచ్చారంటే ఎవరి కోసం చేయాలి కృష్ణ? అందులో ఆ యుద్ధ సైన్యంతో పాటుగా ఆచార్య, పితరః, పుత్రాః, పితామహ, మాతులాః, శ్వశురాః, పౌత్రాః, శాలః, అందరు బంధువులు అందరూ ఉన్నారు. వీళ్ళందరితో యుద్ధం చేయాలి. మరి నాకేమో ఈ ముల్లోకముల ఆధిపత్యాన్ని సమర్పించిన నేను ఎవ్వరిని చంపనుగాక చంపను. ఒకవేళ కౌరవులు ఏదైనా నేను ఎట్లా రాజ్యం వదులుకుంటున్నాను, యుద్ధం చేయను కాబట్టి రాజ్యం మీద కాంక్ష లేదు, ఇంకేదైనా కారణం చేత నన్ను వారు చంపడానికి వస్తే నేను కానీ వారిని చంపనే చంపను. ఇక ఈ భూమండలాన్ని ఏలటానికి ఇంకేం కారణం కావాలి? ముల్లోకాలని
ఆధిపత్యం ఇస్తానంటేనే నేను చంపనంటుంటే ఈ భూలోక రాజ్యం ఏర్పాటిది అని చెప్పి ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే. ఈ భూమండలం ఏపాటిది ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరిని చంపను. ఇక ఈ భూమండల విషయమై ఇక చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరినైనాను నన్ను చంపబూనినను నేను మాత్రం వారిని చంపను. అంతటి బంధుప్రీతి అర్జునులో ఉంది. ఇంకా ఈ స్వజన బాంధవులను చంపినట్లయితే దానివల్ల కలిగే దుష్పరిణామాలు, ఎంతటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయో అవన్నీ కూడా కృష్ణుడితో చెప్పుకుంటున్నాడు. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి జనార్దన. ఈ కౌరవులను అంటే నా సోదరులను చంపి నేను ఏం బావుకుంటాను, ఏం మూటగట్టుకుని వెళ్తాను? పాపమే వాశ్రయే దస్మాన్ హత్వైతానాతతాయిన. పాపాన్ని ఒడిగొట్టడమే కదా. అయినా ఈ ఆతతాయిలున్నారే, వాళ్ళకు తెలియదు వాళ్ళు ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారో, దానివల్ల ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారో. ఆతతాయిలంటే ఇళ్లకు నిప్పంటించడం, విషం పెట్టి చంపడం, శస్త్రాలు ధరించి నిష్కారంగా వ్యక్తుల్ని చంపబోవటం, ధనాన్ని, క్షేత్రాన్ని, మహిళని అపహరించడం, ఇవన్నీ ఆతతాయుల పనులు. శాస్త్రంలో ఇటువంటి ఆతతాయులని సంహరించమని చెప్తుంది. అయినా అర్జునుడు ఏమంటాడు, ఈ ఆతతాయులు నా సోదరులే, నా స్వజన బాంధవులే. వాళ్ళు ఆతతాయులైనప్పటికీ నేను వారితో యుద్ధం చేయను. ఎందుకంటే స్వజన బాంధవులను చెందితే కులక్షయం జరుగుతుంది. ఆ కులక్షయం వల్ల ఎంతటి విపరీత పరిణామాలు పై 7వ శ్లోకంలో చెప్తారు స్వామి. తస్మాన్నర్హా నయం వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ సూదన శ్యామ మాధవ అంటారు స్వామి. కథం సుఖినః, సుఖం ఎక్కడుంది కృష్ణ? ఈ స్వజన బాంధవులను చంపుకోవడంలో ఉందా? ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వారిని చంపడం వల్ల ఏమాత్రం శ్రేయస్కరం కాదు, సుఖవంతమైన జీవితంను కూడా ఇవ్వదు. అందుకని నేను నా స్వజన బాంధవులను చంపడానికి ఇష్టపడడం లేదు. అర్జున, ఇంకా ఈ కుటుంబ నాశనమైతే కలిగే విపరీత పరిణామాలు ఎలా ఉంటాయో నీకు చెప్పబోతున్నాను. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః. లోభ కారణంగా వీళ్ళు తమ బుద్ధులను నశింపచేసుకుంటున్నారు, ఆలోచించడం లేదు. కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఈ కులక్షయము, స్వజన బాంధవులను చంపడం వల్ల కలిగే కులక్షయం వల్ల, మిత్రులను చంపడం వల్ల కలిగే మిత్రద్రోహ పాతకము, వీటి వల్ల కలిగే పరిణామాలు వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు సరే, ఇక మనము కథం నా జ్ఞేయం అస్మాభిః, మనమైనా ఆలోచించాలి కదా. వాళ్ళకంటే విజ్ఞత కలవాళ్ళము, ఆలోచన పరులము. మనమైనా రాబోయే పరిణామాలను ఆలోచించే
ఈ యుద్ధం అనుచితమా సముచితమా నిర్ణయం తీసుకోవాలి కదా. పాపాదస్మాన్నివర్తితం కులక్షయం కృతం దోషం ప్రపశ్యాద్భిర్జనార్దన. ఈ కులక్షయం వల్ల దోషాలు పాపాలు ఆ కులంలో ఉద్భవిస్తాయి. అందుకని స్వామి, లోభ కారణముగా భ్రష్టచిత్తులైనటువంటి వీరు కులక్షయం వలన కలుగు దోషములను, మిత్రద్రోహం వలన సంభవించు పాపములను చూడటం లేదు. అయితే ఓ జనార్దన, కులనాశనం వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరంగా ఉండుటకు మనం ఎలా ఆలోచించడం లేదు? ఎందుకు ఆలోచించం మనం? ఒకసారి ఆలోచించండి అని చెప్పి మన అర్జునుడు చెప్తున్నాడు. ఆ కులక్షయం వల్ల ప్రణశ్యంతి కులధర్మ సనాతన. మన సదాచారములు, మర్యాదలు, కుల ఆచారములు, శ్రేష్టములైనటువంటి ధర్మాలు ఈ కులక్షయం వల్ల నశిస్తాయి. సనాతన ధర్మముల యొక్క విలువను కోల్పోతాం, మరుగున పడిపోతాయి. అంతేకాకు ఈ సనాతన ధర్మములు ఆచరించకపోవడం వల్ల మన ఇళ్లల్లో ధర్మం అనేది కనుచూపు మేరకైనా ఉండదు. ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభక్తిత. ఎప్పుడైతే ఈ సనాతన ధర్మాలు అడుగింటిపోయాయో, కులంలో ధర్మం నశిస్తుందో, అప్పుడు అధర్మో బిభవత్యుత, అధర్మము పెంచి పెరిగిపోతుంది. కాబట్టి స్వామి, కులక్షయం వలన సనాతనములైన కులధర్మములన్నీను నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. ఈ కులధర్మాల వల్ల ఆ స్త్రీలు గౌరవింపబడతారు. సనాతన ధర్మాల ఆచరణ వల్ల స్త్రీలు పూజింపబడతారు. అటువంటి కులధర్మాలు, సనాతన ధర్మాలు నశించడం వల్ల అక్కడ అధర్మం ప్రబలి స్త్రీలకు గౌరవం తగ్గిపోతుంది. అది కూడా మనం ఆలోచించాలి కదా. మరి 41వ శ్లోకంలో స్వామి చెప్తున్నారు, అధర్మ విభవాత్ కృష్ణ. ఒకవేళ ఆ కులధర్మాలు, సనాతన ధర్మాలు అడుగింటిపోయి అధర్మమే పెంచి పెరిగిపోయినట్లయితే, అధర్మ విభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ. స్త్రీలు, కులస్త్రీలు ప్రదుష్యంతి, దూషింపబడతారు. కాబట్టి ఆ స్త్రీలు ఎప్పుడైతే దూషింపబడతారో వర్ణ సంకరం ఏర్పడుతుంది. స్త్రీలు దూషింపబడినప్పుడు వాళ్ళ దిగజారుడుతనం వచ్చేస్తుంది. దిగజారుడుతనం వల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఆ కులంలో రకరకాల పురుషులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం వల్ల, అధర్మము పిచ్చి పెరిగిపోవడం వల్ల, సనాతన ధర్మాలు ఆచరించకపోవడం వల్ల, గౌరవ మర్యాదలు కోల్పోయినట్టు వల్ల అక్కడేం జరుగుతుంది? అధర్మమే పిచ్చి పెరిగిపోతుంది. స్త్రీలు అగౌరవింపబడతారు, దూషింపబడతారు. వర్ణ సంకరానికి కారణమవుతుంది. ధర్మం లేదు, అధర్మం పెంచి పెరిగిపోయింది. ఎవరితో ఎవరు ఏమి, ఎలా పెళ్లి చేసుకుంటే ఏమి అన్నట్టుగా తయారైపోతుంది. అది వర్ణ సంకరమే కదా. మరి ఆ వర్ణ సంకరం వల్ల ఎవరైతే కుల ఘాతకులు ఉన్నారో, ఎవరైతే కులహీనం చేశారో, కులాన్ని క్షయం చేశారో, కులఘాతకులు ఉన్నారో, వారికి ఈ సంకరం అనేది నరకాన్ని చూపిస్తుంది. సంకరో నరక ఐవ కులజ్ఞానం కులస్య చ. ఇక ఆ వర్ణ సంకరం వల్ల పుట్టిన సంతానము క్రమేపీ ఈ యొక్క సనాతన ధర్మాలని విలువివ్వరు. మన పితృదేవతలకు పిండోదక క్రియలు ఆచరించడానికి వెనుకాడుతూ ఉంటారు.
వాళ్ళకి తెలియదు ఆ సంస్కారం, ఆ సనాతన ధర్మం. దానివల్ల పితృదేవతలు అధోగతి పాలవుతారు. పితృదేవతల ఆశీర్వాదం వల్ల మనం ఇక్కడ చక్కర జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అటువంటి పిండోదక క్రియలు జరగకపోవటం వల్ల వారు అధోగతి పాలయ్యి మనకి శ్రేయస్కరమైనది కాకుండా మనకు నష్టకరమైనటువంటి భ్రష్టు పట్టే విధానము ఈ యొక్క స్వజన బాంధవుల హతం. కాబట్టి కృష్ణ, ఇది ఏ విధంగానూ మనకు శ్రేయస్కరం కాదు. నేను యుద్ధము చేయడానికి నా మనస్కరించడం లేదు అని చెప్పి ఈ కారణాలు కృష్ణుడితో మొరపెట్టుకుంటాడు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. మిత్రులారా, అందుకనే భగవద్గీత ఒక ప్రామాణిక గ్రంథం అని చెప్పుకుంటున్నాం. ఇది సమాజంలో అందరికీ అన్ని స్థితులలో అన్ని వర్గాలకి విస్తారంగా ప్రచారం జరిగినట్లయితే ఈ యొక్క కులక్షయం అని కానీ ధర్మ అధర్మాలు, ధర్మము తరిగిపోయి అధర్మం పెరిగిపోవటం వల్ల వర్ణ సంకరం ఏర్పడటం, వర్ణ సంకరం వల్ల పితృదేవుల అధోగతి పాలవటం, ఇవన్నీ ఒక ప్రామాణిక గ్రంథం మనలో అమలు లేకపోవడమే. 140 కోట్ల జనాభా ఉన్నాం. మరి 70% మంది ఇంకా దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్నారు. అంటే శాస్త్రపరంగా తెలియక, శాస్త్ర విధులు తెలియక, శాస్త్రాన్ని తెలుసుకోలేక ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నాం. శాస్త్రాన్ని తెలుసుకున్నట్లయితే మన జీవన విధానము మెరుగ్గా ఉంటుంది, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఈ విలువైన అంశాలను మనం చిన్నప్పుడే పిల్లలకు తెలియజేయడానికి ఈ గ్రంథ పరిజ్ఞానాన్ని అందించాలి. మేము కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. గీతా వైభవ్ ట్రస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం విలువైన అంశాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టండి. పిల్లలు రేపటి పౌరులు కదా, భగవద్గీతలోని విలువైన అంశాలు తెలుసుకుంటారు. వాళ్ళ మానసిక స్థితిని దృఢమైనటువంటి వ్యవస్థీకరణ, సమాజాన్ని, ఆశ్రమ వర్ణాన్ని, లోకరీతుల్ని, మానసిక గుణలోపాలను, ధర్మ అధర్మాలను తానెవరో తెలుసుకోవటం అనేది విద్యార్థి స్థాయిలోనే జరిగినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ గురూజీ. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. హరి ఓం. జై గురుదేవ్.